కనుక రామ 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 అంటే అంత శక్తి అయ్యా అన్నాడు. అంత శక్తి అయితే మా అమ్మ కూడా కలిగాలి కదండి, మహాలక్ష్మి అంటే శ్రీ కలుపు అన్నాడు. శ్రీరామ రామ రామ ఇది మహామంత్రము తెలుసుకో అన్నాడు. ఇక్కడ దీని మించిన మంత్రం ఏముంది? అందుకే 1000 విష్ణునామాలు బదులుగా అంత సారమిచ్చేది ఏదైనా ఉందా అంటే సహస్రకోటి తత్తుల్యం. ఏమిటి? శ్రీరామ రామ రామ ఇతి. జాగ్రత్తగా విన్నారు ఆ శ్లోకం? తెలుసండి, శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాన్ని తెలియలేదు. ఇదే శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే ఈ మంత్రం ఎవరు ఉపదేశించినట్లు? ఈశ్వర ఉవాచ అంటున్నారా లేదా? ఏమని ఉపదేశించాడు ఆయన? ఈ శ్లోకమంతానా అంటే శ్రీరామ రామ రామ మూడే అన్నాడు ఆయన. మన పార్వతీదేవితో చెప్తున్నాడు, నీకు ఒకటి తెలుసా అని అమ్మవారిని సంబోధించాడు శివుడు. ఆయనకి ఆవిడికి ఎంత ప్రేమో, పలకరింపులు కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. అంత అందంగా సంబోధించే వరాననే మనోరమే అని పార్వతీదేవుడు సంబోధిస్తున్నాడు. ఎవరు? శివుడు. అంటే మాట చెప్పేటప్పుడు ఎంత అందంగా మాట్లాడాలని శివుడి దగ్గర నేర్చుకోవాలి వాళ్ళ ఆవిడితో. వరాననే అంటే అందమైన ముఖం కలదానా, మనోరమే మనస్సును రంజింపజేసేదానా. నేను ఎప్పుడు ఏం చేస్తుంటానో తెలుసా? శ్రీరామ రామ రామ ఇతి, శ్రీరామ రామ రామ అంటూ రమే రామే రాముల్లోనే క్రీడిస్తుంటాను, అంటే రాముల్లోనే ఆనందిస్తుంటాను. ఎలా ఆనందిస్తాను? శ్రీరామ రామ రామ అంటూ నా మనస్సు ఎప్పుడూ ఆ రాముని తత్వంలోనే ఆనందిస్తూ ఉంటుంది సుమా. కనుక నా ఆనందం దేంట్లో ఉంది? రాముల్లో ఉంది. ఆ రాముళ్ళ ఆనందం ఎలా అనుభవిస్తాను? శ్రీరామ రామ రామ అంటూ శ్రీరామ రామ రామ ఇతి రమే రామే రాముల్లోనే రమిస్తాను. ఏంటంటే 3 మార్లు రామనామం అంటే అంత రాముల్లో రమించేటంత సిద్ధి వస్తుందా అంటే మరేమనుకున్నావు? సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలతో సమానం కదా. అంటే విష్ణువు యొక్క 1000 నామాలతో సమానం అంటే అర్థం ఏంటి? 1000 నేమ్స్తో సమానం కాదు, విష్ణువుకున్న అనంత నామాలతో సమానం రామనామం. అది రహస్యం. విష్ణువు 1000 నామాలు ఉన్నాయి అనుకున్నారా? మనం ఎక్కువ టైం అయితే తట్టుకోలేమని 1000 చెప్పారు, కానీ అనంతనాముడు ఆయన. అనంతనామముల సారం రామనామం. ఇప్పటి వరకు సరిగ్గా రామనామానికి అర్థం చెప్తే ఇంతకు మించింది లేదని అనిపిస్తుందా లేదా? అలా అనిపించే వరకు చెప్తూనే ఉంటామండి ఇక్కడ. కనుక బ్రహ్మాండం అంతటి నిండు బ్రహ్మం ఇది. కనుక రామ 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 అంటే ఏమైంది? సహస్రనామ తత్తుల్యం శ్రీరామ. అది కూడా కలుపు, శ్రీ బీజాక్షరం కలిసింది. కానీ బీజాక్షరం కలవకపోయినా రామ గొప్పది కనుక అగస్త్య మాత్రం రామ 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 ఇది తారకం అంతే తెలుసుకోండి ఇక్కడ. దానికి మీ ఇష్టం ఎందుకు కలుపుకోండి. ఒకరు శ్రీ కలిపారు మా శివుడు, ఇంకొక ఆయన వచ్చి జయ 3 మార్లు కలిపాడు. శ్రీరామ జయరామ జయ జయరామ కలిపాడు. ఏదైనా సరే అందులో 3 మార్లు రామనామం ఉందో లేదో చూడు, అదే తారకం అంటే ఇక్కడ. అన్నారు ఎవరు? శివుడు. శివుడే చెప్పక ఇంకేమున్నది? శ్రీరామ రామ రామే. దానికి ఎంత ఇష్టం అంటే పద్మపురాణంలో మాట ఉన్నది, ఎవరైనా రా అంటే మా అంటాడేమో అని చూస్తుంటాడు శివుడు. మనం కర్మకాలి రాజా అంటే పా అంటాడు ఇక్కడ, మళ్ళీ మా అనాలి. ఆయనకు అంత ఇష్టం రామ అనే మాట అంటే, ఆయనకు అంత ప్రీతి. శ్రీరామ రామ రామ అంటూ రామనంలో లీనమయ్యి ఆనందిస్తుంటాడు. రాముల్లో లీనమయ్యి ఆనందించడానికి ఈ 3 చాలు. ఎందుకంటే 3 మండలాలు దాటుకుని పరంధామంలో ఐక్యమైపోతావు రామ 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 అంటూ ఉంటే. ఇక్కడ ఇంకేం కావాలి? మెట్లు ఎక్కించేస్తాయి, అంత విశేషం. కనుక శివుడు చెప్పిన దానిలో మంత్రం ఏదయ్యా అంటే శ్రీరామ రామ రామ అంతే మంత్రం. కానీ మేమందరం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్వం రామనామ వరాన్ని అంటున్నాం కదండి అంటే అది మంత్రమే అన్నాడు ఇక్కడ. అది ఎలా మంత్రం అవుతుందండి? వాళ్ళ ఆవిడ్ని ఆయన పిలిచాడు, మాకు మంత్రం ఎలా అవుతుంది? వరాననే మనోరమే అని పిలిచాడు. మేము జపించేప్పుడు వరాననే మనోరమని మనం ఎందుకు అనాలి? శివుడైతే అన్నాడు, మన శ్రీరామరామ అంటే చాలు. కాదుట, మొత్తం అన్నట్టు. అంటే అర్థం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. సిద్ధమేనా? వరాననే మనోరమే రామే రమే అంటే రాముడు యందు రమిస్తున్నాను అని కదా దాని అర్థం. ఏమని రమిస్తున్నాం? శ్రీరామ రామ రామ అంటూ అని వరాననే మనోరమే సంబంధించట. సంబోధనలో అయితే పార్వతీదేవి అర్థం వస్తుంది, కానీ సంబోధన తీసేస్తే సప్తమి విభక్తిలో మనం చూస్తే అది అర్థం వస్తుంది చూడాలి. వరాననే మనోరమే అనేది సంస్కృత భాషలో స్త్రీలింగ శబ్దం. వరానన మనోరమ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దము సంబోధనలో వచ్చేటప్పుడు వరాననే మనోరమే అయిందండి. అది పుంలింగం చేస్తే వరానన మనోరమ అంటే మంచి ముఖము కలవాడు, మనస్సుకు ఆనందింపజేయువాడు అని మన పుంలింగం వచ్చింది కదా. వాడెవడు? రాముడు. దాన్ని సప్తమి విభక్తి చేస్తే వరాననే మనోరమే అయింది. అంటే మంచి ముఖము కలిగిన రాముని యందు, మనస్సును ఆనందింపజేసే రాముని యందు శ్రీ రామ 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 అంటూ నేను ఆనందిస్తున్నాను అర్థం. ఇప్పుడు శ్లోకం అంతా రామార్థమే.
అందులో మరి పార్వతీదేవి సంబోధన ఇప్పుడు వెళ్ళిపోయింది. శివుడైతే ఆవిడని పిలుచుకున్నాడు, మనం మాత్రం రాముడిని చూడాలి. రాముడికి రెండు ఉన్నాయి, ఆయన రూపం వరాననం, ఆయన తత్వం మనోరమం అన్నాడు. ఇక్కడ రూపం వరాననం, అందమైన ముఖంతో ఉన్నాడు, మామూలు ముఖం కాదు, వర సర్వోత్కృష్టమైన సర్వశ్రేష్టమైన వదనం. అదే సామాన్య మానవ వదనమా? దేవతలు కూడా ధ్యానం చేసి దివ్యమంగళ విగ్రహమే. ముఖం చెప్తే శరీరం అంతా చెప్పినట్లేదండి. ఇక్కడ వరాననే అంటే అందమైన ముఖము కలవాడు. ఆ ముఖం నుంచే నవ్వుతాడు, ఆ ముఖం నుంచే కరుణతో చూస్తాడు, ఆ ముఖం నుంచే మన మొరలు వింటాడు కనుక అదే ప్రధానం కనుక వరాననే. మరి తత్వమా? మనోరమే, మనస్సును రంజింపజేసేవాడు. వరానుడైన రాముని యందు శ్రీరామ రామ రామ అని నేను ఎప్పుడూ రమిస్తుంటాను అని జపం చేయి. జపం చేస్తే ఫలితం ఏమిటి? నారాయణుని యొక్క వేల నామాలు జపిస్తే ఏ ఫలితం వస్తుందో అది దీనివల్ల వస్తుంది. ఫలశ్రుతి కూడా అందులోనే కల్పించారు. ఇక్కడ చాలా బాగుంది కదా. అందుకే ఇది మహామంత్రం అన్నారండి. రామమంత్రములు ప్రధానంగా జపించదగ్గర చాలా ఉన్నాయి, కానీ 3 గుర్తుపెట్టుకోండి. ఇవాళ అదే ఏకరువు పెడుతున్నాం. ఒకటి శ్రీరామ రామ రామేతి, రెండవది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ఆపన్నివారక రామమంత్రం అని పేరు దీనికి. అందుకే కొన్ని స్తోత్రాలు చేసేటప్పుడు ఆ శ్లోకంతో దీన్ని సంపుటీకరణ చేస్తారు. సంపుటి అంటే అర్థం ప్రతి శ్లోకానికి శ్లోకం కలపడం. అదే విడిగా జపం చేసుకోవచ్చు. నీకు కావలసినవన్నీ అందులో ఉన్నాయి, లేవో చెప్పు. ఆపదామపహర్తారం, ఆపదలు పోగొడతాడు. ముందు సుఖాలు కూడా అటుంచి కష్టాలు పోగొడితే ముందు సంతోషం, అందుకు ముందు అది పెట్టారు. ఆపదామపహర్తారం. రెండవది దాతారం సర్వసంపదాం, అన్ని సంపదలు ఇస్తాడు. సర్వసంపద అన్ని సంపదలు ఇస్తాడు నిజమే, కానీ జిజ్ఞాసు ఏమంటాడంటే సర్వసంపద అంటే కైవల్యం, మిగిలినవన్నీ సర్వసంపదలు కావు. ఏ సంపద వచ్చో ఇంకోటి కావాలనిపించినప్పుడు అది సర్వసంపద ఎలా అవుతుంది? సర్వసంపద అంటే ఏది పొందితే ఇంకే సంపద అక్కర్లేదు దాని సర్వసంపద అని అంట. కానీ మోక్షం అని అర్థం. ఇక్కడ 2 అర్థాలు. దాతారం సర్వసంపదం, ఆయన గొప్పవాడు అందగాడు సరే, ఇంకేదైనా చెప్పండి అంటే ఆయన మించింది మరొకట్లేదు. లోకాభిరామం, అభిరాముడు. రాముడికి రామ అని పేరు పెట్టడంలో గొప్పతనం ఉందిట. అందగాడు, అందగాడంటే దేంట్లో అందగాడండి అని అడిగాడు ఒక ఆయన. ఆ ప్రశ్నించినందుకు తెలుగు ఉందని ఒప్పుకోవాలి. ఇక్కడ దేంట్లో అందగాడు అంటే రూపంలో అందగాడా, గుణంలో అందగాడా, చరిత్రలో అందగాడా, ధర్మములో అందగాడా, విద్యలో అందగాడా, పరాక్రమంలో అందగాడా? అందం అంటే అన్నిట్లో ఉండాలి కదండి. కొందరు చూడడానికి చాలా బాగుంటారు కానీ బలం ఉండదు, 2 ఉంటాయి సమర్థత ఉండదు, 3 ఉంటే గుణాలు ఉండవు, ఇలా అనేక వికారాలు. కానీ అన్నిట్లో అందగాళ్ళు ఎవరైనా ఉంటారంటే అందుకే ఫలానా దాంట్లో అందగాడు అనలేదయ్యా, అన్నిట్లో అందగాడు కనుక రామ అన్నాం. రామ అంటే అన్నిట్లోనూ అందగాడు. ఇక్కడ అన్నిట్లోనూ అందమే. అందం అంటే ఏమిటంటే ఆనందం కలిగించేది అందం. ఆనందమే తానైన వాడే అందగాడు. అది రామ అంటే ఆనంద స్వరూపుడు అందగాడు. ఎటువంటి అందము అంటే క్షణం క్షణం ఎం నముతాముపైతే తదేవ రూపం రమణీయతాయా, ఎప్పటికీ కొత్తగా అనిపించే అందగాట. ఏ అందము కొత్తగా అనిపించదండి. ఇవాళ చూడగానే ఆహా అనిపిస్తుంది, రేపు చూడగానే పర్వాలేదు అనిపిస్తుంది, మూడోసారి ఎంతకన్నండి అనిపిస్తుంది. సృష్టిలో ప్రతిదీ అంతే. ఎప్పుడు అందంగా అనిపించేది కేవలం ఆత్మవస్తువు మాత్రమే. వాడే రాముడు. అందుకే రామ అనేది ఆత్మకాక ఏం పేరయ్యా, అందుకే సహజమేని ఆత్మకి పేరు, అందులో సందేహం లేదు. ఆత్మ అంటే బ్రహ్మమేగా, సహజమైన నామం బ్రహ్మమనికి. ఇక్కడ అత్యంత సహజమైనది. ఆనందమే బ్రహ్మం యొక్క ప్రధాన లక్షణం. అటువంటిప్పుడు రామ అనే నామమే ఆనందాన్ని నేరుగా సూచిస్తుంటే ఇంకేం మంత్రం ఉంటుందయ్యా? అది రామ అనే తారక మంత్రం. రామ రామ రామ, ఇది దానికి ప్రధానమైన అంశం అని చెప్పారు.